తెలంగాణలో కారు చీకట్లు కమ్మే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తూనే వాతులు పెట్టేందుకు రెడీ అయ్యారు. వీక్నెస్ పై దెబ్బ కొట్టబోతున్నారు. తెలంగాణలో కరెంటు సమస్య ఉందని తెలిసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసేందుకు బాబు మొగ్గు చూపుతున్నారు. 2003 విద్యుత్ చట్టంలో సెక్షన్ 11 నిబంధనను చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ సెక్షన్ లో రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. రెండోది, సంయుక్త రాష్ట్రంలో ఉన్న ఏపీ జెన్కో ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వని కారణంగా విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని ఏపీ రెగ్యులేటరీ అథారిటీ వాయిదా వేసింది. దీన్ని సాకుగా చూపి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పీపీఏల రద్దుకు అనుమతిస్తే ఇరు రాష్ట్రాల్లో ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికి చెందనున్నాయి. అంటే ఏ రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆ రాష్ట్రానికి చెందనుంది. దీనివల్ల రాష్ట్రం సుమారు 370 మెగావాట్లు అంటే 9 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ నష్టపోనుందని అంచనా. కరెంటు విషయంలో ఆంధ్రప్రదేశ్ పైనే తెలంగాణ ఆధారపడి ఉందని చెప్పడానికే బాబు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. విభజన బిల్లులో విద్యుత్ వినియోగాన్ని బట్టి సరఫరా ఉండాలని స్పష్టంగా నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో తెలంగాణకు 54%, ఆంధ్రప్రదేశ్కు 46% వాటా ఉండేలా నిర్ణయించారు. పీపీఏలు రద్దయ్యాక ఏ రాష్ట్రంలోని డిస్కిమ్లతో ఆ రాష్ట్రంలోని జెన్కో పీపీఏలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దెబ్బకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు మరింత పెరగవచ్చని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఏపీలో 2450 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉండగా రాష్ట్రంలో కేవలం 960 మెగావాట్ల ప్లాంట్లే నిర్మాణంలో ఉన్నాయి. పైగా వాటి పీపీఏలకు కూడా ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రం భారీగానే నష్టపోనుంది. ఒకవేళ అగ్రిమెంట్ రద్దయితే మళ్లీ కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి ధరకు అనుగుణంగానే పవర్ ఛార్జీలు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే యూనిట్ కు 2 నుంచి 2.5 రూపాయల వరకు తెలంగాణపై అదనంగా భారం పడే అవకాశం ఉంది. తెలంగాణను అభివృద్ధిలో వెనక్కి నెట్టేందుకు బాబు సూపర్ ప్లాన్ వేశారు. మరి బాబు కుటిల వ్యూహాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.